మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన భారీ దొంగతనం కేసులో ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. మెదక్ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు తెలిపారు. మెదక్ పట్టణంలోని తారక రామ నగర్ కాలనీలో ఈ నెల 8న కూరశేఖర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీ చేశారని మెదక్ పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. వెల్కమ్ బోర్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా దొంగిలించిన సొమ్మును అమ్ముకునేందుకు వెళ్తున్నట్లు చోరీ విషయం బయటపడిందన్నారు. నిందితుల్లో వేస్ట్ మాడపల్లి సికింద్రాబాద్ కు చెందిన గుడాల తిలక్, గుడ్డు రాజు, A3ని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. బాల నిరసుడైన పవన్ ను జువెనల్ కోర్టుకు పంపించడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ పట్టణ సిఐ మహేష్, ఎస్ఐ అమర్, కానిస్టేబుల్ నర్సింలు, నిఖిల్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. రోజు ఇన్మేట్స్ ఎవరు లేరు. గత 10 రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో లేకుండా హైదరాబాద్ ఉంటున్నారు. ఉండడం బట్టి అక్కడ వాళ్ళ కారు కూడా పెట్టిపోయారు. అండ్ తర్వాత అదే రోజు వచ్చిన ఒక పని మనిషి చూసింది. అది చూసే వరకు వాళ్ళ కారు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు. హైదరాబాద్లో ఓనర్కి ఫోన్ చేసి, సార్ కారు తీసుకుపోయారని అడిగితే లేదు కారు ఎడిపోయిందని చెప్పి చూసుకున్నాడు. చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది. దాంతోపాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి గోల్డ్, అలాగే అమెరికా డాలర్స్, వెండి ఇవన్నీ తీసుకొని పోయారు. ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి మనందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది. కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అరెస్ట్ చేసాం. 19 రోజు దొరికింది. సో ఆ 19 రోజు పవర్ అనే ముద్దాయి, అలాగే అతను A4 ఈ కేసులో, ప్లస్ అతను జూనియర్ అతను మనకు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఈరోజు మనకు మన వెహికల్ చెకింగ్లో పొద్దున ఈరోజు మనకి ఇద్దరు నిరస్తులు A2, A3. A2 అంటే అతని పేరు గుండాల తిలక్, A3 గుడ్డు రాజు. ఇద్దరు కూడా ముదిరాజు క్యాస్ట్ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళని మనం పట్టుకొని గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు, గుడాల తిలక్ మీకు ప్రెస్ కూడా ఇస్తాయి. గుడాల అండ్ గుడాల రాజు ఇద్దరిని కూడా మనకు దొరికిండు. దాంతోపాటు అసలు ముద్దాయి ఇంకొకటి ఉన్నాడు, A1 తిరుమలేశ్వరం ఉన్నాడు. అతను A1. అతను ఇంతకుముందు కూడా పాత కేసులో చాలా కేసులు ఉన్నాడు. దాదాపు 15 కేసులు ఉన్నాడు. అతను చాలా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా వాటి చాలా చోట్ల చేశాడు. తిరుమలేశ్వరం అతను A1. అతను అబ్స్కాండింగ్ ఉండు. సో అతను దొరికితే మనకు బంగారం కొంత ఇంకా రికవర్ కావాల్సింది, రికవర్ అవుతుంది. మిగతాది మాత్రం మనం ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి 4.5 kgs ఆఫ్ వెండి, 4.5 kg వెండి దొరికింది. 232 గ్రాముల ఇతర కుంకుమ ఆభరణలు, అరతులు ఉంగరము, ఒక 3 కెమెరాలు, ఇట్లా కీప్యాడ్ ఫోను, ఒకటి ఐప్యాడ్, ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ 326 రూపాయల డాలర్స్, అమెరికన్ డాలర్స్. దాంతోపాటు కారు కూడా మొన్న దొరికింది. ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. తర్వాత A1 కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మనకు దగ్గర పోయిన ఆస్తి 8 lakhs. ఇప్పటికీ మనకు నా దగ్గర దాదాపు 4 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ స్టోర్ అయింది. సో మిగతా దొంగను పట్టుకుంటే మనకు అది అవుతుంది. సో ఇది చేసిన మంచి వర్క్ చేసిన డిఎస్పీ గారు, అలాగే ఇన్స్పెక్టర్, అలాగే సిసి ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.